శివుడిని కోరుకున్న రోజు నుంచే నీ జీవితం అగ్నిపర్వతంలా మారుతుంది. శివుడిని కోరుకోవడం అంటే సుఖాలు అడగడం కాదు, నీ శక్తిని పరీక్షించుకోవడం. శివుడిని కోరుకున్న వాళ్ళకే ఎందుకు ఎక్కువ కష్టాలుంటాయి? శివుడు తీసేస్తాడు అజ్ఞానం, అహంకారం, ఆధారపడే స్వభావం. కష్టాలు రావడం అంటే శివుడు నిన్ను శిక్షిస్తున్నాడు అని అర్థం కాదు. కష్టాలు రావడం అంటే నిన్ను సిద్ధం చేస్తున్నాడు. బంగారం కాల్చితేనే కదా మెరుగొస్తుంది. అలాగే శివభక్తుడు కూడా కాల్చబడతాడు, పగలగొట్టబడతాడు. శివుడు కోరేది ధైర్యం, సత్యం, తట్టుకునే శక్తి. అందుకే సుఖాలు కాదు బలాన్ని ఇస్తాడు. సులువు మార్గం కాదు సత్య మార్గాన్ని చూపిస్తాడు. శివుడు ఎప్పుడూ కాపాడు, కానీ గురువులా కఠినంగా తయారు చేస్తాడు నిన్ను. ఇతర దేవతల కోరికలు తొందరగా తీరుస్తారు, మనసుకి ఓదార్పునిస్తారు. కానీ శివుడు మాత్రం కోరికలని తగ్గిస్తాడు, మనసుని నిశ్చలంగా చేస్తాడు. అలలు తగ్గితేనే కదా సముద్రం లోతెంతుందో తెలుస్తుంది. అలాగే కష్టాల్లోనే కదా శివుడు కనిపించేది. శివుడు పరీక్షిస్తాడా? నిజంగా కాదు, నీ మీద నమ్మకం పెట్టుకుంటాడు. కష్టాలన్నిటివి నీ లోపల శక్తి ఉందని శివుడికి తెలుసు. అందుకే అందరికీ కాదు, ఎంచుకున్న వాళ్ళకి మాత్రమే ఈ మార్గం. శివుడిని కోరుకున్న వాడికి జీవితం సాఫ్ట్గా ఉండదు, కానీ చివరికి అతను మాత్రం ఎవ్వరికీ వంగని స్థాయికి మాత్రం ఖచ్చితంగా వస్తాడు. ఎందుకంటే శివభక్తుడు ఒంటరిగా నడుస్తాడు. లోపల అగ్ని ఉంటుంది, కానీ బయట శాంతి ఉంటుంది. ఈ వీడియో నీకు నచ్చినట్టయితే లైక్ చేయి, షేర్ చేయి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎవరైనా శివభక్తులు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.